వ్యక్తిత్వం లేని వారికి దూరంగా ఉండు. విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు. నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు. అహంకారం చూపేవారికి దూరంగా ఉండు. గెలుపు వచ్చాక గర్వం రాకూడదు. అది మళ్ళీ ఓటమి వైపు మలుపు తిరుగుతుంది. మూర్ఖులతో ఎప్పుడూ వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. మనుషులు మారిపోయారు అంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి ఉండాలి, లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోయి ఉండాలి. ప్రశ్న లేని సమాధానం, ప్రయత్నం లేని గెలుపు, మలుపు లేని గమ్యాలు ఏవీ ఉండవు. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనసు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండదు. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. సమాజంలో బ్రతకడం ఎలాగో నీకు తెలియనప్పుడు ఎలా బ్రతకాలో అదే సమాజం నీకు నేర్పిస్తుంది. కనీసం అప్పుడైనా నేర్చుకో. మంచివారిగా ఉండండి, కానీ మీ మంచితనాన్ని నిరూపించుకోవడం కోసం సమయాన్ని వృధా చేసుకోకండి. విమర్శించే నోళ్లకు అదుపు ఉండకపోవచ్చు, కానీ భరించే హృదయానికి సహనం ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకు మౌనం. అదే ఓపిక నశిస్తే తిరుగుబాటు తీవ్రంగా ఉంటుంది. గడియారం మనదే, కానీ టైం మనది కాదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఎంత చెప్పినా అనుభవిస్తే తప్ప అర్థం కావు కొన్ని. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే అది నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. పాము కూరల్లో ఉండే విషం కన్నా మనిషి కళ్ళల్లో ఉండే అసూయ చాలా ప్రమాదకరం. ఏ బంధంలో అయినా ఉండాల్సింది బాధ్యత, ఉండకూడనిది నిర్లక్ష్యం. ఇవ్వాల్సింది సమయం, నిలుపుకోవాల్సింది నమ్మకం. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బైనా. ఆనందంగా ఉన్నప్పుడు మనకు నచ్చని మనుషులకు దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు మనకు నచ్చిన మనుషులకు దూరంగా ఉండాలి. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వేమనుకుంటున్నావో అది చేయలేవు. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరుల లోపాలు ఎత్తి చూపడంలోనే కొందరు సంతోషాన్ని పొందుతారు. అదేం రోగము. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే దానిలో మన ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనసు మంచిదైనప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితము ఉండదు. జీవితంలో భయపడడం మొదలు పెడితే నటించడం అలవాటుగా మారుతుంది. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుకుంటూ బయటకు ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడే మధ్యతరగతి మనిషి. మనిషి తన సంతోషాన్ని వస్తువుల్లో వెతుక్కోవడం మొదలుపెట్టినప్పటి నుంచి నిజమైన సంతోషం కనిపించకుండా పోయింది. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.